గురుగారు, మరి తదుపరి రాశి అయిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉగాది నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి హైలైట్స్ ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. క్యూబ్ టీవీ కన్యా రాశి ప్రేక్షకులకి ఉగాది శుభాశిస్సులు, శుభాకాంక్షలు. ఈ కన్యా రాశి వారికి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు, 6వ స్థానంలో శని, అష్టమ భాగ్యస్థానాల్లో గురువు, గురు శుక్ర మౌఢ్యాలు, సూర్య చంద్ర గ్రహణాల వలన విశేష ఫలితాలు గోచరిస్తూ ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఆగస్టు నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. సో ఆగస్టు లోపు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అది మీకు వ్యయంలో కలిసిపోతుంది, బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది. తద్వారా ఈ సంవత్సరం మీరు ఆగస్టు తర్వాత అమ్మకాల యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మిగులు లాభసాటిగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం సఫలీకృతం అవుతుంది. ప్రేమ వివాహం వద్దు, పెద్దలను కుదిర్చిన వివాహమే ముద్దు అన్న చందంగా ఆలోచన మారుతుంది. ఉపాధి, విద్యా నిమిత్తం విదేశీ ప్రయాణాలు మీకు పూర్తి స్థాయిలో అనుకూల ఫలితాలు ఇస్తాయి. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు రాదు. అనుకూల ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పాత బాకీలు తీర్చడంలో పూర్తి స్థాయిలో ఈసారి మీరు సఫలీకృతులు అవుతారు. సో ముందు బాకీలు క్లియర్ అయిపోతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం, పంటలు బాగా పండుతాయి. సో ఆనందం మీ కుటుంబంలో వెలివిరుస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించక పెద్దలు కుదిర్చే వివాహాలే జరుగుతాయి. వాహన ప్రమాదాలు, ఈ ప్రమాదంలో ఎముకలు విరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దెబ్బలు తగలడం, కింద పడి లేవడం ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ప్రధాన సమస్యలుగా ఉండబోతున్నాయి. అకారణ కలహాలకు గురి కావద్దు. నోరు అదుపులో పెట్టుకోవడం ఒక ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ రాశి వారికి 2, 3, 4, 6 అదృష్ట సంఖ్యలు. మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మీ నారసింహస్వామి దర్శనం చేసుకోవడం వలన వాహన ప్రమాదాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు తప్ప మిగిలిన అన్ని విధాలుగా బాగుంది. కాబట్టి వీటిలో ఉన్న ప్రధాన అంశాలని దృష్టిలో పెట్టుకొని మీరు సంచరించడం ఉత్తమం. సో మరలా ఉగాది పర్యంతం తిరిగి మరలా ఉగాది వరకు ఆనందకరమైన వాతావరణం అనుభవిస్తారని మనసావాచ కర్మేణ ఆ లక్ష్మీ నారసింహస్వామిని వేడుకుంటూ మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని కోరుకుంటున్నాను. శుభం. ధన్యవాదాలు గురు.